కి మరింత ముదిరిపోతోంది. ఓటర్ జాబితాలో అవకతవకలపై నిలదీస్తూ రాహుల్ నేతృత్వంలో ఇవాళ ఇండియా కూటమి ర్యాలీగా బయలుదేరబోతుంది. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ కి 300 మంది ఎంపీలు ర్యాలీ తీయబోతున్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదు అంటున్నారు ఢిల్లీ పోలీసులు. వెళ్లి తీర్తామంటున్నారు ఇండియా కూటమి ఎంపీలు. ఏం జరగబోతోంది? ఓటర్ జాబితా అంతా కూడా డొల్లతనమే అని విమర్శిస్తూ ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెజెంటేషన్లు, వీడియోలతో రాహుల్ గాంధీ ఈసీపై బాంబింగ్ చేస్తూ ఉన్నారు. ఓట్లను దొంగిలిస్తున్నారు అంటూ ఆరోపించారు కూడా. ఈసీ తమకు డిజిటల్ కాపీ ఇవ్వడం లేదు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఆధారాలు చూపించాలని, ప్రమాణ పత్రం ఇవ్వాలని ఈసీ ఛాలెంజ్ చేసిన రాహుల్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఈసీ, బీజేపీ ములాఖత్ అయిపోయాయని ఎదురు దాడిని పెంచుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సంఘాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. తన ఆరోపణలకు సంబంధించి అఫిడవిట్ చూపించాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సంఘం అధికారులు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరగబోతోంది? ఇండియా కూటమి ఎలాంటి యాక్షన్ కి దిగబోతోంది? ఈసీ ఇంకెలా కౌంటర్ ఇవ్వబోతోంది? ఇప్పుడు ఇదే ఢిల్లీలో హాట్ టాపిక్.